అందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు. పోలేరమ్మ రూపంలో ఉన్న గౌరీ అమ్మవారిని శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య నాడు పూజ చేస్తారు. పోలేరమ్మ అనే శబ్దం పొలిమేర నుండి వచ్చింది. గ్రామ పొలిమేరను కాపాడుతుంది కాబట్టి పోలేరమ్మ అయింది. చాలా గ్రామాలకు పోలేరమ్మ గ్రామదేవత, కొన్ని కుటుంబాలకు ఇలవేల్పు కూడా. పోలాల అమావాస్య నాడు వంశవృద్ధి కోసం కందపిలకలో గౌరీ అమ్మవారిని ఆవాహనం చేసి తమ కుటుంబాన్ని, పిల్లల్ని చల్లగా చూడమని పూజ చేయటం చాలా జిల్లాలలో ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఇది పెళ్లైన స్త్రీలు పిల్లలు కలగడం కోసం, పిల్లలు ఉన్నవాళ్లు వారి ఆయుర ఆరోగ్యాల కోసం పోలేరమ్మ దేవతను కొలుస్తారు. పిల్లలను వ్యాధుల నుంచి, ప్రమాదాల నుంచి కాపాడి వారికి రక్షణగా ఉంటుందని గౌరీమాతయే ఒక్కొక్క గ్రామాన్ని కాపాడడం కోసం గ్రామ దేవతలుగా వెలిసిందని ప్రజల అందరి క్షేమం కోసం గ్రామ దేవతను కొలుస్తారు. కంద మొక్కను గాని, కంద పిలకను గాని పూజ చేస్తారు. కంద పిలకలతో పాటు వచ్చే మొక్క, అలాగే స్త్రీ కూడా పిల్లలతో నిండుగా ఉండాలని కంద మొక్కకి పూజ చేస్తారు. కంద మొక్కలోనే గౌరీదేవిని ఆవాహనం చేసి పూజ చేయటం ఆనవాయితీ. మన సాంప్రదాయాల్ని, ఆచారాల్ని మనం కాపాడుకుంటేనే కదా ముందు తరాలకు అందుతుంది. గౌరీ అమ్మవారు పోలేరమ్మ రూపంలో మనందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. పోలాలమ్మవారికి ఆవిరి కుడుము, పొట్టేక బుట్టలు, పనసాకుతో చేసిన బుట్టలు, పులగం నైవేద్యంగా పెడతారు.